హలో నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మనం సంగమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. ఇది కర్నూలు నుంచి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది పూర్తిగా 6 నెలలు నీటిలోనే నిండిపోయి ఉంటుందండి. ఈ గుడిని మీకు ఈరోజు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదంతా రివరు నీటితోనే నిండి ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కనుక నీళ్ళన్నీ ఎండిపోయినాయి కనుక ఈ నది మనం ఇప్పుడు చూడడానికి గుడిని వెళ్తున్నాం. ఈ సంగమేశ్వర దేవాలయం కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం ఇది. కృష్ణ భవనాసి నదుల సంగమం వద్ద ముచ్చుమరి సమీపంలోని శ్రీశైలం జలాశయం ముందరి ఒడ్డున ఉంది. జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. ఇది 7 నదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం. ఎందరో మునులు తపస్సుకు ఆశ్రమించిన ప్రాంతం ఇదేనండి. ఇప్పుడు మనము చూడబోతున్నాము. చూడండి, గర్భగుడి దాకా కారు మార్గం ఉందండి. మేము కారులో వెళ్తున్నాము. ఎంత చక్కగా ఉందో అసలు నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒళ్ళు గొగ్గురు పరిచే విధంగా అనిపించిందండి. అంత బాగుంటుంది. ఈ సప్తనదుల సంగమం సంగమేశ్వర స్వామి ఆలయ అసాధారణ విశిష్టత. ఈ ఆలయం కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరం ఆలయం కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలపహారిణి, భీమరతి, భవనాశి ఈ నదులన్నీ కలిసి ఈ ఆలయం ఉందండి. ఈ నదులన్నీ కలిసి చేస్తే మనం కార్ దిగి ఆలయంలోకి వచ్చేసాం. ఆలయంలోకి అడుగు పెట్టంగానే మనకు అక్కడ చూడండి ఎంత ఎర్రటి ఎండలో, మే నెలలో కదండి, గుడి మొత్తం తేలిపోయింది వాటర్లో. మేము చక్కగా వచ్చాము. నేను, మా అమ్మ, మా శ్రీవారిద్దరం కలిసి ఇక్కడికి వచ్చామండి. చలువ పందిళ్ళతో ఎంతో చక్కగా వేసి ఉన్నారు. ఇవి చూడండి, పురాతనమైన విగ్రహాలు. దాదాపు 8 నెలల పాటు నీళ్ళల్లో ఉంటుంది ఈ టెంపుల్. 7 నదులు కలిసే చోటు ఆలయం సందర్శిస్తే నరకలోకం తప్పుతుందంట. మునులకు ఆశ్రయం కల్పించిన ప్రాంతం ఇది. సంగమేశ్వర దేవాలయం కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధి శైవాలయం. జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారుగా ఇక్కడ చూడండి, గుడి గురించి చెప్తూ ఉంటాను, మీరు లోపు చూస్తూ ఉండండి. ఇక్కడ చూడండి, గాయత్రి దేవి ఎంత అందంగా ఉందో. ఇక్కడ గాయత్రి గుడిలో అమ్మవారు ఒత్తులు వెలిగించుకుంటూ పూజ చేస్తూ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా అని అడుగుతుంది నన్ను. జూన్ వరకు మొత్తం మునిగిపోతుందా టెంపుల్? చెప్పాను కదండి, సంగమేశ్వరం కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలానికి చెందిన గ్రామము. ఇక్కడ ప్రసిద్ధి శివుని ఆలయం ఉంది. ఇది మండలం కేంద్రమైన కొత్తపల్లి నుండి 30 కిలోమీటర్ల దూరంలోని, సమీప పట్టణమైన నంద్యాల నుండి 75 కిలోమీటర్ల దూరంలోని ఉంది. ప్రపంచంలో 7 నదులు కలిసే చోటు ఇక్కడే ఉంది. ఇక్కడ ఉన్న సంగమేశ్వర ఆలయం ఏడాదిలో 4 నెలలు మాత్రమే దర్శించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ వేప ముద్దుతో చేసిన లింగం దాదాపు 2000 ఏళ్ల నాటిదని చెబుతున్నారు. అయినా ఇప్పటికీ అది చెక్కు చెదరలేదు. ఈ శివలింగాన్ని దర్శించుకుంటే నరక ప్రవేశ బాధ తప్పుతుందనేది భక్తుల విశ్వాసం. చూడండి, మీకు ఇప్పుడు తప్పకుండా చూపిస్తాను. నేను ముందుగా గుడి ప్రాంగణం అంతా చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది అని. ఇది మొత్తం చూడండి, ఈ ఆలయం మొత్తం 8 నెలల పాటు మొత్తం నీళ్ళలోనే ఉంటుంది. ఈ సంగమేశ్వర దేవాలయం కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం. జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. ఏకంగా 7 నదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం. ఎందరో మునులు తపస్సుకు ఆశ్రమించిన ప్రాంతం.
వావ్ చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు ఇళ్ళల్లో ఉంటుంది అంటే వేప దేవుడు ముద్దతో నిజంగా చేసిన గ్రేట్ లింగం అని. ఇప్పుడు దేవుడు నిజంగా అయ్యగారు గ్రేట్. మా చేత ఇళ్ళలోనే ఉంటున్నాడు లింగానికి అంటే. అర్చన అభిషేకాలు చేపిస్తారు. వాయబ్బా. చూడండి, ఈ లింగమే రాణిలే. వేప ముద్దతో చేసిన లింగం. మీరందరూ దర్శించుకోండి, మీకు కూడా మంచి జరుగుతుందని అబ్బా అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ ఇవ్వండి. మన పల్లెకు అప్పుడు దగ్గర ఉండే సుట్టు అయిపోయింది. అదే కదా, ఏ అమ్మవారికి వేసినా సంతోషమే, ఏ అమ్మవారికి వేసినా సంతోషమే. ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం రుద్ర ఏకబిల్వం శివార్పణం మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం నిధనపతాంతకాయ నమః. శివలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. హిరణ్యలింగాయ సువర్ణలింగాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం దివ్యలింగాయ నమః. ఓం భవాయ నమః. భవలింగాయ నమః. ఓం శర్వాయ నమః. శర్వలింగాయ నమః. ఓం శివాయ నమః. శివలింగాయ నమః. ఓం జ్వలాయ నమః. జ్వలలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. పుట్టినరోజు చూడాలి తప్పకుండానే. పురాణాల ప్రకారం పాండవులు తమ వనవాస సమయంలో ఈ ప్రదేశానికి చేరుకున్నారు. వారు అడవి పరిసరాలను చూసి ముగ్ధులై కొంతకాలం ఈ ప్రదేశంలో నివసించాలని నిర్ణయించుకున్నారు. పాండవులలో పెద్దవాడైన ధర్ముడు భీముడిని కాశీ నుండి శివలింగాన్ని పూజ కోసం తీసుకురావాలని కోరాడు. భీముడు లింగంతో తిరిగి రాలేదు మరియు శుభ సమయం ముగియపోతుంది. అందువల్ల ధర్ముడు సమీపంలో వేప చెట్టును నరికి వేప దుంగను శివలింగంగా ప్రతిష్ఠించి దానిని పూజించాడు. కాశీ నుండి భీముడు తెచ్చిన విగ్రహాన్ని ఈ ఆలయానికి ఒక ఫర్లాంగ్ దూరంలో ప్రతిష్ఠించారు. కృష్ణ మరియు తుంగభద్ర నదుల సంగమం వద్ద ధర్ముడు లింగాన్ని ప్రతిష్ఠించినందున శివుడికి సంగమేశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, నేను మా అమ్మ ఒత్తులు వెలిగిస్తున్నాము. ఇదండి ఈ సంగమేశ్వర టెంపుల్కు ఉన్న చరిత్ర. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సప్తనదుల సంగమేశ్వరం కృష్ణ, వేణి, తుంగభద్ర, భీమాద్రి, మలపహారిణి, సంగమేశ్వర మరియు భవననాశిని అని 7 నదుల సంగమం వద్ద ఉన్నందున ఈ ప్రదేశం సప్తనదుల సంగమేశ్వరం అని ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయము వేసవి తప్ప సంవత్సరంలో ఎక్కువ భాగం ఈ ఆలయం శ్రీశైలం జలాశయంలో మునిగి ఉంటుంది. వేసవిలో ఆనకట్ట నీటి మట్టం తగ్గినప్పుడు ఈ ఆలయానికి సంవత్సరంలో 45 నుంచి 60 రోజులు మాత్రమే ప్రవేశం ఉంటుంది. గర్భగుడిలో కొయ్యలింగం రూపంలో ప్రధాన దేవత సంగమేశ్వరుడు ఉంటాడు. సూర్య, మృత్యుంజయ, సరస్వతి, సుబ్రహ్మణ్య, ఆంజనేయ మరియు నరసింహ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. భక్తులు ఆనకట్ట ఒడ్డు నుండి పడవల ద్వారా ఈ ఆలయానికి
చేరుకోవచ్చు. చూసారు కదండి, ఇక్కడేనండి చక్కగా ఈ నీళ్లు చూడండి ఎంత అడుగునకు వెళ్ళిపోయాయి. మా అమ్మ అక్కడ నీళ్లు చూడండి, ఈ నీళ్లు వెళ్తుంది. వర్షాకాలంలో ఈ టెంపుల్ ని మొత్తం ముచ్చుమర్రి పగడాల నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉండేది. నందికొట్కూరు నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఇప్పుడు చుట్టూ అయినందువల్ల మనం ఆత్మకూరు రోడ్డు మార్గంలో వెళ్ళవలసి ఉంటుందండి. ఎవరైనా చూడండి, ఇక్కడ అందరు బిల్డింగ్లు కట్టినారు. ఇప్పుడు నిధుల సంగమేశ్వరం అంట. ఇక్కడ చూడండి అందరూ బిల్డింగ్లు కట్టేశారు. ఎందుకంటే ఈ ప్రదేశంలో అంతస్తులు ఇలాగ రాయి మీద రాయి పెట్టి బిల్డింగ్లు కడితే మనం కూడా ఇల్లు కట్టుకుంటామనే నమ్మకంతో ఇక్కడ అందరూ చక్కగా కట్టుకున్నారు. చూడండి, ఈ గుడి దాదాపు 200 అడుగుల పైనే నీళ్లు ఉంటాయంట అండి వర్షాకాలంలో. ఈ నీళ్ళన్నీ ఇంకా వర్షాకాలంలో వచ్చేసరికి మొత్తం మునిగిపోతుందంట ఈ టెంపుల్. 6 నెలలు మొత్తం నీళ్ళలోనే ఉంటుంది. ఫిబ్రవరి వరకు వాటర్ ఉంటాయి ఇలాగే అడుగున. ఫిబ్రవరి నుంచి తేలుతుందంట గుడి. మెట్ల మార్గం ఉంది. ఈ మెట్ల మార్గం గుండా అందరూ రివర్లోకి వెళ్ళి తల మీద నీళ్లు చల్లుకుంటున్నారు. ఇక్కడ చూడండి, బోట్ షికారు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బోట్ షికారు. కొండ ప్రాంతం ఇదంతా, కొండ. ఇప్పుడు వాటర్ లేవు కదండి. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి 2 లక్షల క్యూసెక్కుల పైగా వరద నీరు వస్తుందంట ప్రతి వర్షాకాలంలో. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం వద్ద కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది. సంగమేశ్వర ఆలయంలోని వేపదారు శివలింగమునకు కృష్ణా జలాలు తాకుతాయంట అండి. ఈ విధంగా ఇది చూడండి, చుట్టూ దట్టమైన అడవి మీకు ఎలా చూపిస్తున్నానో. ఇప్పుడు మనము గుడి అంతా చూసేసుకొని అంత అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నామండి. ఏకంగా 7 నదులు కలిసే ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ప్రపంచంలో ఎక్కడా 7 నదులు కలిసి ఉన్న పుణ్యక్షేత్రం మరొకటి లేదు. ఆలయానికి మరో విశిష్టత ఏమిటంటే శివయ్య దంపతులు ఏడాదిలో 7 నెలల పాటు నీటిలో ఉండి కేవలం 5 నెలల పాటు మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు. 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం సంగమేశ్వర క్షేత్రం. ఎందరో మునులు తపస్సుకు ఆశ్రమించిన ప్రాంతం. వావ్, చూడండి ఎంత బాగుందో కదా. ఇదేనండి గుడి. 860కి శిఖరం బయటపడును. మనము కింద నీళ్ళల్లో ఉన్న గుడిలోకి వెళ్ళేసి వచ్చాం కదా. అప్పుడు వర్షాకాలంలో ఈ గుడి మొత్తం నిండిపోతుంది. ఇక్కడ పైన ఇంకొక ఆలయం కట్టారు. ఎప్పుడన్నా ఆ గుడికి నీళ్ళని చూడడానికి వచ్చిన వాళ్ళు ఈ ఆలయంలోకి కొత్తగా కట్టిన అమ్మవారిని, అన్నపూర్ణేశ్వరిని, శివయ్యని దర్శించుకోవడానికి ఈ పైన ఉన్న టెంపుల్లోకి వచ్చేస్తూ ఉంటారు. మనకు ఆత్మకూరు నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అటవీ ప్రాంతము సమీపంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. సప్తనది సమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం నివృత్తి సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు. ధర్మరాజు ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్ళిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాలేదు. ఋషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింపజేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టారు. భక్తులు భీమేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాతనే సంగమేశ్వరుణ్ణి దర్శించుకోవాలని సూచిస్తున్నట్లు స్థల పురాణం చెబుతోంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం
క్రమంగా శిథిలమైపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు 200 సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు. సుమారు 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయం పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలు చూస్తే అర్థమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురం ద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ ప్రస్తుతం అవేమీ కనిపించవు. ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అంతటా సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం, గర్భాలయం మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. శివుడు వెనుక వైపు ఎడమ భాగంలో శ్రీ లలితాదేవి, కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు. మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి. అంతకుముందు వారిద్దరికి వేరు ఆలయాలు ఉండేవి. అయితే అవి శిథిలమైపోవడంతో లలితాదేవి గణపతులను గర్భాలయంలో ప్రతిష్ఠించారు. అన్ని ఆలయాల్లోగా ఈ క్షేత్రంలో నిత్యం పూజలు జరగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగి ఉండటమే కారణం. మరో గొప్ప విషయం ఏమిటంటే 1000 సంవత్సరాల క్రితం సంగమేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవటం ఒకంత ఆశ్చర్యం కలిగించక మానదు. ఆలయ ప్రాంగణంలోని అనేక ఉపాయాలయాల్లో దేవతామూర్తులు పూజలు అందుకునేవారు. ఆ ఆలయాలన్నీ శిథిలమవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది. దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు. ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తర్వాత సంగమేశ్వర ఆలయం 23 ఏళ్ల పాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందన్న విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తర్వాత శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమవుతాయి. ప్రపంచంలో 7 నదులు ఒకే చోట కలిసి ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. ఇదండి సంగమేశ్వర టెంపుల్ గురించి. ఇప్పుడు మేము సంగమేశ్వర టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ సరస్వతీదేవి ఉందని చెప్పేసి దర్శనానికి వచ్చామండి. మేము వెళ్ళేసరికి గుడి అంతా మూసేసి ఉంది, సాయంత్రం అయింది. అందుకోసానికే తాళాలన్నీ గుడిలకు ఉన్నాయండి. ఇక్కడ నమస్కారం చేసుకొని వెళ్ళాము. ఇక్కడ చూడండి నందీశ్వరుడు ఎంత చక్కగా ఉన్నాడు కదా. నేను మా అమ్మ ఫోటో తీయించుకున్నాము. ఎలా ఉందండి సంగమేశ్వర స్వామి టెంపుల్? మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇదండి సప్తనదుల సంగమేశ్వర స్వామి టెంపుల్. ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను. ఇక్కడ చూడండి వచ్చే దారిలో కృష్ణుడు ఆవు పైన ఉండేది చాలా నచ్చింది, అందుకోసానికి వీడియో తీశాను. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను కదండి. ఇంకా మనము సంగమేశ్వర స్వామి టెంపుల్ నదిలో ఉండేదంతా చూసేసుకొని ఇంటికి బయలుదేరామండి. చూడండి దట్టమైన అడవి ప్రాంతము ఎలా ఉంది. ఎక్కడ చూసినా మామిడి చెట్లు, చింత చిగురు చెట్లు, అలాగే చింతకాయ చెట్లు, చింత చెట్లు, వేప చెట్లు చాలా ఉన్నాయి. ఇక్కడైతే చక్కగా సూర్యోదయం, సూర్యుడు చూడండి అస్తమిస్తున్నాడు. ఎంత బాగుందో కదా. మా మొహాలు కూడా వాడిపోయినాం. ఇంకా మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్, మళ్ళీ కలుద్దాం. ఓకేనా? తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ పెట్టండి ఎలా ఉందో వీడియో. నచ్చిందనే అనుకుంటున్నాను. ఆ సంగమేశ్వర స్వామి ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి, మళ్ళీ కలుద్దాం. మరో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.